కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టు రైతులు తమ సమస్యలు పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లకార్డుల ద్వారా కోరారు. కత్తిపూడి నుంచి గొల్లప్రోలు వెళ్తూ వారి ప్లకార్డులను పవన్ కళ్యాణ్ తీసుకొని గొల్లప్రోలు రావాలని కోరారు. చేబ్రోలులో పట్టు రైతుల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. పవన్ కళ్యాణ్ కలిసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు రైతులు ఇక్కడ చాలామంది వేచి చూస్తున్నారు. ఇక్కడ వారికి ఈ పట్టు రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడం ద్వారా పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలాసేపు ఇక్కడ వేచి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టు రైతులు ఈ ప్రాంతంలో పట్టు ఎక్కువ పండిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా పట్టు పంటలో వస్తున్న నష్టాల్ని భర్తీ చేసే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ దానివల్ల మేము ఆందోళన చెందుతామని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఏంటి ఏ విధంగా పత్తి పండిస్తున్నారు? అన్నాలు బట్టి ఇక్కడ ఉంది, మీకు జరుగుతున్న నష్టం ఏంటి? గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టు సాగుతుందండి. కానీ మాకు ప్రోత్సాహం అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే, రఘువీర్ గారి టైంలో 50 రూపాయలు తెల్లగూళ్ళకి, పచ్చగూళ్ళకి 20 రూపాయలు పెట్టడం జరిగిందండి. గత 3 సంవత్సరాల నుంచి మాకు ఇన్సెంటివ్ రావట్లేదండి. ఆ సమస్య చెబుతారని వచ్చామండి. దాని గురించే మా సమస్యలు వినిపించుకోవడానికి రైతులందరూ ఇక్కడికి ఒక 2 గంటల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉన్నామండి. అంటే మీరు పట్టులో ఏ పంట పండిస్తున్నారు, ఏ రకం పండిస్తున్నారు, పంట ఉత్పత్తి ఎలా ఉంది, ధర గిట్టుబాటు ధర ఎట్లా ఉంది? మాకు గిట్టుబాటు ధర లేదండి. ఇక్కడ రైతులు అయితే 2000 మంది దాకా ఉన్నారు సార్. అయితే ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళు 3-4 కనపడుతున్నారండి. గవర్నమెంట్ వాళ్ళకైతే సబ్సిడీలు ఇచ్చింది, రైతునైతే పట్టించుకుంటలేదండి. అందు గురించి మేము హిందూపూర్ ఇంచుమించు 800 కిలోమీటర్లు పట్టుగూళ్ళు ఇక్కడ నుంచి పట్టుకోవడం జరుగుతుందండి. హిందూపూరు, పలమనేరు, కదిలి పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకుని రావాల్సి వస్తుందండి. ఇక్కడ రేళ్ళకి ఇస్తే సంవత్సరాలు అరువులు పెడుతున్నారండి మా రైతులకి. మా మీద వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది సార్. మరి మా పరిస్థితి రైతే ఎన్నుముక అనడం జరుగుతుంది, కానీ రైతుకు వచ్చేదానికి ఏమీ ఉండలేదండి. ఇది మా ప్రోత్సాహం కూడా ఇవ్వక 100 రూపాయలు ఇస్తా అన్నారు. 100 కాకపోయినా 50 అన్నా మాకు ఇవ్వడం జరుగుతలేదండి. సగం కూడా 50 రూపాయలు కూడా. దాని గురించేనే మేము ఈ సమస్య చేర్చుకోవడానికి వచ్చినాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్దామని ఇక్కడ వేచారు? మాకు గతంలో వచ్చినట్టు కిలోకి 50 రూపాయలు ఇన్సెంటివ్ రావాలని చెప్పేసి కోరుకుందామని చెప్పేసి వచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 50 వచ్చేది కిలోకి 100 రూపాయలు చేస్తానని చెప్పారు సార్. మాకు అప్పుడు 100 రూపాయలు కాదు కదా, కనీసం 50 రూపాయలు కూడా రావట్లేదు సార్. షెడ్కి రావాల్సిన ఈ లోన్స్, మాకు రావాల్సిన ఈ ఏ సామాన్లో సబ్సిడీలు మొత్తం టోటల్గా ఆగిపోయి సార్. అదండి, గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మేము సెరికల్చర్. ఎప్పుడు ఇబ్బందులు లేవండి. ఈ 3 సంవత్సరాల్లో ఇబ్బందులు బాగా ఎక్కువయ్యాయండి. చెప్పండి మీరు. పట్టు పరిశ్రమ అనేది చాలా మందికి జీవనోపాధి అండి. ఇది చాలా మందికి జీవనోపాధి అండి. ఒక రైతుకే కాదండి, దీని మీద చాలా మంది కార్మికులు అందరూ ఎంతోమంది బతుకుతున్నారండి. దీని మీద అనేక రకాల రాయితీలతో ఇది ప్రతి గవర్నమెంట్ దీన్ని ఒకసారి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వస్తుందండి దీన్ని. కానీ 4 కోట్లు మా ఒక గ్రామానికే 3 నుంచి 4 కోట్లు మాకు రావాల్సిన రాయితీలు ఆగిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఉండిపోయింది. ఏ గవర్నమెంట్ ఇంత పెట్టలేదు. ఈ గవర్నమెంట్లో పాత బకాయి ఉంటే మాకు ఒక 6 నెలలు మాకు బకాయి ఉంటే వేసారు. మేము చాలా ఆనందపడ్డాం. రాబోయే రోజుల్లో ఇది 100 రూపాయలు చేస్తుంటే ఇంకా ఆనందపడ్డాం. 100 రూపాయలు పోనీ 50 రూపాయలు కూడా ఈ 2 సంవత్సరాలు పెట్టించి మాకు రావట్లేదండి. అనేక రకాల రాయితీలు ఉన్నాయండి. ఇందులో రాయితీలు ఉన్నాయి. అంటే దీనికి ఒక పంటకు వచ్చి క్రాప్కి వచ్చి 70-80 వేలు ఖర్చు అవుతుందండి. 9 క్రాపులు 8 క్రాపులు వేస్తామండి సంవత్సరానికి. మాకు పంటకు వచ్చి 80 వేలు 70 వేలు ఖర్చు అవుతుందండి. ఎంతోమంది లేబర్ కార్మికులు చాలామంది కష్టపడతారండి ఇందు మీద. కానీ మాకు ఏమవుతుందంటే అండి, చివరాఖరికి నిరాశ దిగడుతుందండి. గవర్నమెంట్ ఇచ్చి పోషకాల వల్ల మాకు కొన్ని ఖర్చులు గడిచిపోయావండి. ఇంచుమించు ప్రతి ఒక్క రైతుకి 2-3 లక్షలు ఇప్పుడు బకాయి ఉండిపోయిందండి, లాసులో ఉండిపోయింది. ఈ 2-3 సంవత్సరాలు పెట్టించే లాసు. అందుకనేసి మన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మాకు ఏదైనా న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారని రైతులందరూ కలిపి ఇక్కడ ఆయనకి విన్నపించుకుందామని. చెప్పండి, ఏంటి మీరేంటి ఏంటి మంచి? మేము పట్టు రైతులండి. గవర్నమెంట్ వల్ల వచ్చి ఇన్కమ్ సబ్సిడీలు 1 రూపాయి కూడా రైతుకు ముడతలేదండి. గవర్నమెంట్ వల్ల వచ్చి 1 రూపాయి కూడా పట్టు రైతులకు ఏం ముడతలేదు ఇన్కమ్ సబ్సిడీ ద్వారా. కానీ దాని గురించి పవన్ కళ్యాణ్ గారికి మన సమస్యలు చెప్పుకుందారని మేము ఇక్కడికి వచ్చామండి పట్టు రైతుల ద్వారా. కానీ ఇది ఇక్కడ పట్టు రైతులు ప్రధానంగా దాదాపు 2000 మంది పైగా రైతులు ఇక్కడ పట్టు పండిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పట్టు సాగు చేస్తుంటారు. అయితే
పండిన పంట అది పత్తి ఏదైతే ఉందో ఇక్కడ అమ్ముకోకుండా 800 కిలోమీటర్లు ఉన్న హిందూపురం వెళ్ళి అక్కడ మిల్లులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఏదైతే పత్తి పంట పండించినందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు కేజీకి 50 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, అది ఇవ్వలేదు. 100 రూపాయలు ఇస్తానని సీఎం జగన్ సీఎం అవ్వకముందు హామీ ఇచ్చారు. ఇప్పటివరకు హామీ కూడా నెరవేరలేదు. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్కి ఈ విషయం చెప్పుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కలిసి వీరు వినియోగించడానికి గత 2 గంటల నుంచి కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కత్తిపూడిలో సభ ముగిసిన తర్వాత వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ని ఆపి ఈ తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ పత్తి రైతులు ఈ చేబ్రోలు ఈ గొల్లప్రోలు మండలంలో అనేక గ్రామాలకు చెందిన ఈ రైతులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ 9 న్యూస్.